హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ, నేను వచ్చేసి వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను. ఈ 2025లో వరలక్ష్మి వ్రతము ఇలా చేసుకున్నాను. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి. మీరు ఇంట్లో వ్రతం అనేది చేసుకున్నారా? మా అమ్మవారు ఎలా ఉందనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇంట్లో ఈ వరలక్ష్మి వ్రతము బుక్ ఉంటుంది కదా, ఆ వ్రతకల్పము, ఆ బుక్ చూసుకుంటూ ఆచమనం, ఆచమనం, గౌరీ పూజ, వినాయకుని పూజ, కలశ పూజ, తోర పూజ, అమ్మవారి పూజ అన్నీ అందులో ఉంటాయండి బుక్లో. ఈ బుక్లో ప్రతి ఒక్కటి ఒకదాని తర్వాత ఒకటి ఉంటుంది. ఆ బుక్ చూసుకుంటూ కూడా మన పూజ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా అనిపించింది పూజ చేసుకోవడం. మా అమ్మవారు ఎలా ఉంది, మా డెకరేషన్ ఎలా ఉంది, నా శారీ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పూజ నేను ఆల్మోస్ట్ కొంచెమే పెట్టాను, చాలా తక్కువగానే తీసాను వీడియో అనేది, లెంత్ లేకుండా చాలా చిన్నగానే వీడియో తీసేసాను. నేను వచ్చేసి కొబ్బరికాయ అనేది కొడుతున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా నా బ్లూ కలర్ మా అత్తయ్య, ఇటు పక్కకు ఉంది మా సిస్టరు. ఇలా నేను వ్రతం అనేది కంప్లీట్ చేసేసుకొని కొబ్బరికాయ అనేది కొట్టుకుంటున్నాను. ఇలా కొబ్బరికాయ కొట్టేసి హారతి అనేది ఇచ్చేసి వాయినం ఇచ్చేస్తున్నాను. మా వారికి తీర్థమును ఇది కంకణం అనేది కట్టేశాను. ఫస్ట్ వాయినం అనేది అమ్మకు ఇస్తారు కదా, నేను కూడా మా అమ్మకే ఇచ్చాను. పసుపు కుంకుమలు పెట్టేసి వాయినం అనేది ఇచ్చేసాను. నా పూజ అనేది ఇలా కంప్లీట్ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించింది? మన వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ లైక్సే మాకు సపోర్టు. మా మమ్మీకి, మా అత్తయ్యకు, మా సిస్టర్కి, ముగ్గురికి ఇచ్చాను. తర్వాత మా ఇంటి దగ్గర వాళ్ళందరినీ నేను వాయినానికి రమ్మన్నాను, కానీ ఆ వీడియో అనేది తీయలేదు నేను. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కొంత నచ్చి ఉంటుంది. ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరొక మంచి వీడియోలో మిమ్మల్ని కలుస్తా. మా హస్బెండ్ దగ్గర నేను ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. మా హస్బెండ్ చాలాసేపు నన్ను సతాయించాడు, ఎందుకంటే వంగు అని చాలాసేపు వంగించుకొని తర్వాత అక్షంతలు అనేది వేశాడు. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. బాయ్ మరి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.